ప్రస్తుతం మనతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. వారితో రాజ్యాంగం గురించి అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అన్న, రాజ్యాంగం ప్రతిసారి మనం రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఆ రాజ్యాంగం అనేది కొంతమంది విషయంలో ఇంప్లిమెంట్ అవుతుంది. క్రింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, కొంతమంది వర్గానికి చెందినటువంటి ప్రజలకు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ జరుగుతుంది అనే ఒక అపోహ ఇప్పటికీ ఉంది. ఏం చెప్తారు? అందరికీ జై భీములు. వాస్తవంగా ఈ విషయంలో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఉంది. ఇంకా కొన్ని కులాలకు, మతాలకు, కొన్ని వర్గాలకు లేక అధికారికంగా కూడా ఇంకెవరికి తెలియదు ఈ మన రాజ్యాంగం పట్ల అవగాహన లేక చాలామంది భారతదేశంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కొన్ని వర్గాలు కొన్ని ఆఫీసులకు పోతే వాళ్ళకు ఆ రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా వారికి ఉన్న హక్కుల కోసం తెలుసుకోలేక హక్కులు కూడా సాధించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సదస్సులు పెట్టి పబ్లిక్ను అవేర్నెస్ చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. రాజ్యాంగం ఏదో అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీల కోసము, మైనార్టీల కోసం రాయలేదు. వాళ్ళందరికీ భారత అందరూ అంటే ఏదైతే రూపశిల్పిగా పేరు పడినాడో అంబేద్కర్ గారు అందరి కోసం, సమాజం కోసం ఈ యొక్క రాజ్యాంగం అనేది అందరి కోసం, హక్కుల కోసం అందులో విశదీకరించబడ్డది. కానీ దాన్ని ఎవరు కూడా చదవలేక మాకు అన్యాయం జరుగుతుంది, ఒక ఎస్సీలకే రిజర్వేషన్లు వస్తున్నాయి, లేకుంటే ఎస్టీలకే రిజర్వేషన్లు వస్తున్నాయి, లేకుంటే ఇది ఓన్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ అనుకుంటున్నారు. భారత రాజ్యాంగం అనేది నాలుగు విధాలుగా ఉంటుంది. మన యొక్క సార్వభౌమాధికారం, అలాగే మన సరిహద్దులు, మనం పరిపాలించే విధానం, అందులో ఉన్న హక్కుల కోసం విశదీకరించబడ్డప్పుడే అది ఒక రాజ్యాంగం గుర్తించబడుతుంది. కానీ దురదృష్టం ఎవరు కూడా దీనిపైన అవగాహన లేకుండా, అవగాహన కల్పించుకోలేకుండా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఓట్ చోరీ అనేది జరుగుతుంది. ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ గారు ఆయన యొక్క నినాదంతో రాజ్యాంగాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాడు. రాజ్యాంగం ఇచ్చే హక్కు ప్రకారంగా మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది అందరికీ హక్కులు అనేది ఆయన నినాదం. భారతదేశంలో ఇప్పటివరకు కూడా అణగారిన కులాలు, ఇంకా జాతులు ఆ యొక్క మెట్లు ఎక్కలేక, పరిపాలన అధికారాన్ని చేజించుకోలేక ఇంకా కిందనే వాళ్ళు అణగారుగా మగ్గుతున్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన, అందరిపైన ఉన్నది. తెలుసు. గత ప్రభుత్వాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం రాజ్యాంగంలో మార్పు తెస్తే మాత్రం దళితులకు కావచ్చు, కింది స్థాయి ప్రజలకు కావచ్చు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలరు? ప్రజలందరూ దీనిపైన అవగాహన కల్పించుకున్న రోజు, ఎవరైతే దీన్ని రాజ్యాంగంలో మార్పులు తెస్తామని, లేకుంటే మళ్ళీ కొన్ని మతాలకు సంబంధించినవి తీసుకొస్తామని ఎవరైతే చేస్తున్న ఈ యొక్క ప్రక్రియను తప్పనిసరిగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నది. అందుకనే రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకొని, అవగాహన చేసుకొని, నేర్చుకొని, చదివి మన పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తేనే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈరోజు నీలాగా నాలాగా మాట్లాడే సత్తా వచ్చింది. కాబట్టి డిజిటల్ ద్వారా కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి పౌరునికి చేరే విధంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్లు చూస్తారు, కానీ ఎవరు కూడా రీల్స్ చేస్తారు. కానీ రాజ్యాంగం కోసం కానీ మన హక్కులకు ఏమున్నది, మన హక్కులు ఏంటిది, ఇందులో మనకు ఓటు హక్కు ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడితే ఓటు హక్కు వచ్చిందని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నదని నేను మీ ద్వారా, మీడియా ద్వారా తెలుస్తున్నాను. ఇందాక మీరు ఇంపీరియల్ డేటా గురించి మాట్లాడారు. రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రం 2011 సంబంధించినటువంటి రిజర్వేషన్లే అమలు చేయాలని చెప్పేసి తాజాగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. బీసీలకు మాత్రం ఇప్పుడు రీసెంట్గా జరిగిన కులగణన ఆధారంగా తీసుకొని రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీల వారికి అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం అనుకోవచ్చా? 100%. మొన్న జస్టిస్ గవాయ్ గారు కూడా రిటైర్డ్ అయ్యే ముందు కూడా ఆయన వాక్యాన్ని ఇచ్చిన మాట ఏంటంటే, ఇంపీరికల్ డేటా అంటే కలెక్టర్ కొడుకు ఒక సామాన్య మానవ కొడుకు ఒకలాగా కాదు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ కొడుకే. సామాన్య మానవునికి ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఎస్సీలలో కావచ్చు, బీసీలలో కావచ్చు, మైనార్టీలో వారికి రావాల్సిన హక్కును ఈ యొక్క ఇంపీరికల్ డేటా ద్వారానే లభిస్తుంది అనేది ఆయన యొక్క జడ్జిమెంట్ తీర్పు. కాబట్టి తప్పనిసరిగా ఇంపీరికల్ డేటా తీసుకుంటేనే ఈరోజు సమానతలు, అసమానతలు అన్నీ కూడా తొలగిపోతాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న యువత ఏదైతే ఉందో కనీసం వాళ్ళకు గణతంత్ర దినోత్సవం 26 జనవరి అని కానీ తెలియదు. రాజ్యాంగం గురించి కూడా పూర్తిగా అవగాహన లేని యువత ఇప్పుడు చాలా వరకు ఉంది. కానీ ఇప్పుడున్న యువతకి ఈ రాజ్యాంగం గురించి తెలియవలసిన అవకాశం ఎంతవరకు ఉంది? దాని తరపున మన భీమ్ కావచ్చు, మీరు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎటువంటి కార్యాచరణకు తీసుకుంటే ఈ యువతకు రాజ్యాంగం గురించి తెలుసుకునే అవకాశం జరుగుతుంది?
మీరు అడిగినది కరెక్ట్ సోదర క్వశ్చన్. ఏంటంటే మీరు వేసిన ప్రశ్నలనే ఉంది. సమాజం పట్ల యువకులకు రాజ్యాంగం పట్ల కానీ లేక మన యొక్క గణతంత్రోత్సవం అంటే తెలియదు, రిపబ్లిక్ డే అంటే తెలియదు. అదే దురదృష్టం. సో ఇవన్నీ కూడా మాకు చిన్నప్పుడే స్కూళ్ళలో నేర్పించింది, ప్రాథమిక స్కూళ్ళని. ఇవన్నీ కూడా ప్రాథమిక పాఠ్యాంశాలను చేరిస్తే రాజ్యాంగం కోసం కానివ్వండి, మన పెద్దలు ఈ యొక్క ఎంత పోరాడి ఎన్నో త్యాగాలతో వచ్చిన ఈ భారతదేశాన్ని, వారి యొక్క త్యాగాలను మనం తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో నేర్పిస్తేనే పిల్లలకు అవగాహన కలుగుతుంది. కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మౌలికమైన వసతులు కానీ లేక మౌలికమైన పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయో వాటి అన్నిటి కూడా ప్రాథమిక పాఠ్యాంశాలని వారికి ఆ రూపకంగా నేర్పిస్తేనే అవగాహన వస్తుందని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన చదవమంటే వాడు ఏది చూసినా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తాడు తప్ప చదవాలనే జ్ఞాస ఏముండదు. ఏదున్నా కూడా గూగుల్లో కొడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమే మన చేతిలోకి వచ్చేసింది. గూగుల్ అనేది ఒక మొత్తం ఈ AI టెక్నాలజీ వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మొత్తం టెక్నాలజీ మన చేతిలో ఉన్నది. కాబట్టి ఆ చదివే ఓపిక లేక, తెలుసుకునే ఆ యొక్క జీల్ లేక ఎవరు తెలుసుకుంటలేరు. కానీ మనం నేర్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, మాలాంటి బీమ్ మిషన్స్ ద్వారా కానివ్వండి లేక ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగం కోసం, తర్వాత మన భారతదేశం అంటే మనం ఫస్ట్ భారతీయులం, పౌరుడిగా నీ హక్కులు ఏంటిదని చెప్పవలసిన బాధ్యత ప్రాథమిక పాఠశాలను పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను.